ఓకే చూడమ్మా, థర్డ్ వీక్ కార్పొరేట్ సబ్జెక్ట్ పేరు ఏంటి? కాస్ట్ అకౌంటింగ్. థర్డ్ బీకామ్ చెప్తున్నాను, కాస్ట్ అకౌంటింగ్. ప్రాబ్లం నోట్ చేసుకోండి. థర్డ్ బీకామ్ అర్థమైందమ్మా, కాస్ట్ అకౌంటింగ్. 31 మార్చ్ 2010 నాటికి సన్షైన్ ఇండస్ట్రీస్ వారి పుస్తకాలు ఇట్లా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఆన్ 31st March 2010 సన్షైన్ ఇండస్ట్రీస్ books are is as follows. Books are is as follows. ఇలా ఒకదాని కింద ఒకటి రాసుకో, కొన్నిలాగా అర్థమైందా? కొన్ని అటు రాసుకో. పేజీ మధ్యకి మడత పెట్టుకుని ఇటువైపు కొన్ని అటువైపు కొన్ని రాసుకో. ఫస్ట్ రాసుకో మెటీరియల్ ప్రారంభ నిల్వ. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 25,000. మెటీరియల్స్ పర్చేస్డ్. నెక్స్ట్ పాయింట్, తెలుగులో మెటీరియల్ కొనుగోలు 85,000. తర్వాత మెటీరియల్ ముగింపు నిల్వ, ఇంగ్లీష్లో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 40,000. నెక్స్ట్ కొనుగోలు రవాణా క్యారేజ్ అండ్ పర్చేజెస్, ఇంగ్లీష్ మీడియం 5,000. వేతనాలు అండర్లైన్ చేయండి. వేజెస్ అండర్లైన్ చేశారా? అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కింద రాసుకోండి, ప్రత్యక్ష 90,000. ఇంగ్లీష్లో డైరెక్ట్ 90,000. దాని కింద రాయండి పరోక్ష ఇండైరెక్ట్ 5,000. దసరా అద్దె పనులు అండర్లైన్ చేయండి. దాని కింద రాసుకోండి ఫ్యాక్టరీ 5,000. దాని కింద రాసుకోండి ఆఫీస్ 500. దాని కింద రాయండి తరుగుదల డిప్రిసియేషన్, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. దాని కింద రాసుకోండి ప్లాంట్ యంత్రాలు, ప్లాంట్ అండ్ మిషనరీ 1,500. ఆఫీస్ ఫర్నిచర్ 100. నెక్స్ట్ రాసుకోండి మెటీరియల్ పరోక్ష వినియోగం, ఇంగ్లీష్ మీడియంలో ఇండైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ లేదా కన్జంప్షన్. ఇండైరెక్ట్ మెటీరియల్ కన్జంప్షన్ ఆర్ కన్జ్యూమ్డ్ 500. తెలుగులో మెటీరియల్ పరోక్ష వినియోగం 500. నెక్స్ట్ జీతాలు సైడ్ హెడ్డింగ్ పెట్టుకో. ఆఫీస్ 2,500. ఆఫీస్ ఎంత? 2,500. నెక్స్ట్ రాసుకోండి అమ్మకం సిబ్బంది. ఆఫీస్ అంటే ఇంగ్లీష్లో కూడా ఆఫీసే, శాలరీస్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని ఆఫీస్ 2,500. నెక్స్ట్ దాని కింద అమ్మకం సిబ్బంది. స్టాఫ్ salary for office department 2,000. నెక్స్ట్ ఇతర ఫ్యాక్టరీ ఖర్చులు, అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 5,700. నెక్స్ట్ మేనేజర్ పారితోషికం
ఇంగ్లీష్లో మేనేజర్ రెమ్యునరేషన్ 12,000. నెక్స్ట్ రద్దు అయిన రాని బాకీ, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ 1000. నెక్స్ట్ ప్రకటన ఖర్చులు అడ్వర్టైజ్మెంట్స్ 2,000. నెక్స్ట్ అమ్మకం సిబ్బంది ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఫర్ సెల్లింగ్ స్టాఫ్ 1,100. క్యారేజ్ ఆన్ సేల్స్, అమ్మకాల రవాణా 1,000. సేల్స్ 2,50,000. అమ్మకాలు 2,50,000. నెక్స్ట్ దాని ముందు రాసుకున్నారా అమ్మకాల రవాణా, క్యారేజ్ ఆన్ సేల్స్ అని రాసుకున్నారా అమ్మకాల ముందు. నెక్స్ట్ ముందుగా చెల్లించిన తర్వాత పాయింట్ ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ 15,000. దాని కింద రాసుకోండి, పారాగ్రాఫ్ కింద రాసుకోండి. కంపెనీ మేనేజర్ observed and controlled all the departments. So his salary allocated to factory for 4,000, office for 2,000, సెల్లింగ్ డిపార్ట్మెంట్ 6,000. మీరు రాసుకో. కంపెనీ మేనేజర్ తెలుగులో కంపెనీ మొత్తాన్ని అజమాయిషీ చేస్తాడు. అతని జీతంలో ఫ్యాక్టరీకి 4,000, ఆఫీస్కి 2,000, అమ్మక విభాగానికి 6,000 గా కేటాయించడమైనది. ఓకేనా? లెక్కది. ఈ లెక్క వెరీ 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 ఇంపార్టెంట్ అని నోట్ చేసుకో. 5-6 వీలు పెట్టండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ లెక్క సొల్యూషన్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారా? ఆన్సర్ చూసుకో. మెసేజ్ చెప్తారా? చూడండి, పెట్టుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి ఏవి ఎందులోకి వస్తే చెప్తాను చూసుకోండి. ఫస్ట్ ఏం వేయాలి? మీరు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ వేయాలి. దానికి ఏం చేయాలి? యాడ్ మెటీరియల్ కొనుగోలు, పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ కలపాలి. దానికి కొనుగోలు రవాణా కూడా కలపాలి. అంటే యాడ్ క్యారేజ్ ఆన్ పర్చేసెస్ కలపాలి. లెస్ ముఖ్య మెటీరియల్ తీసేయాలి. వచ్చిన ఆన్సర్ ఏమంటారంటే మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. నెక్స్ట్ వేతనాలు ప్రక్షిష తీసుకోవాలి. అక్కడ అది కలిపితే ప్రధాన వ్యయం వస్తుంది. తర్వాత చూడండి, వేతనాలు పరోక్ష దగ్గర పక్కన రాసుకోండి ఫ్యాక్టరీ అని. వేతనాలు పరోక్ష దగ్గర పక్కన ఫ్యాక్టరీ అని పెట్టుకోండి. పక్కన ఫ్యాక్టరీ ఆన్సర్ దగ్గర చిన్నగా పెన్సిల్తో పెట్టుకోండి ఫ్యాక్టరీ. అద్దె పన్నులు ఫ్యాక్టరీ అన్న చోట ఎఫ్ అని పెట్టుకోండి. ఆఫీస్ అన్న చోట ఓ అని పెట్టుకోండి. ఆఫీస్ అంటే ఆఫీస్లోకి వెళ్తుంది. తరుగుదల ప్లాంట్ యంత్రాలు అన్న చోట ఫ్యాక్టరీ అని పెట్టుకోండి ఎఫ్. ప్లాంట్ యంత్రాల దగ్గర ఎఫ్ అని పెట్టుకోండి. ఆఫీస్ ఫర్నిచర్ దగ్గర ఆఫీస్ అని పెట్టుకోండి. మెటీరియల్ పరోక్ష వినియోగం ఎఫ్ అని పెట్టుకోండి. జీతాల ఆఫీస్ ఓ అని పెట్టుకోండి. అమ్మకం సిబ్బంది ఎస్డి అని పెట్టుకోండి. ఇతర ఫ్యాక్టరీ ఖర్చులు ఎఫ్ అని పెట్టుకోండి. మేనేజర్ పారితోషికం చెప్పాను కదా, కింద చెప్పాడు కదా, మేనేజర్ మొత్తం కంపెనీ చూస్తున్నాడు. ఫ్యాక్టరీ దగ్గర ఏమో 4,000 ఇవ్వాలి, అక్కడ ఫ్యాక్టరీని రాసుకోండి.
ఆఫీస్ దగ్గర 2000 ఇవ్వాలి, దాని ఆఫీస్ అని రాసుకోండి. ఎస్టీ దగ్గర ఏమో 6000 ఇవ్వాలి, అమ్మకం విభాగం దగ్గర 6000. సరిపోయింది కదా, 3 చోట్లకి సర్దాడు. అంటే 4, 2, 6, 6, 12,000 సరిపోయింది చూడండి. తర్వాత రద్దు అయిన రాని బాకీలు, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ ఎస్డి, ప్రకటన ఖర్చులు అడ్వర్టైజ్మెంట్స్ ఎస్డి, అమ్మకం సిబ్బంది ఖర్చులు ఎస్డి. అంటే ఏంటనమాట, సాలరీ టు స్టాఫ్ సెల్లింగ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ క్యారేజ్ అండ్ సేల్స్ ఎస్డి, అమ్మకాలు రావడం ఎస్డి. అమ్మకాలు కింద వేయాలి. ముందుగా చెల్లించిన ఆదాయ పన్ను కాస్ట్ షీట్లో తీసుకోకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్. అర్థమైందా? అంటే ప్రీపెయిడ్ ట్యాక్స్ అనేది కాస్ట్ షీట్లో పరిగణలోకి తీసుకోకూడదు. యూ డు నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ కాస్ట్ షీట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇప్పుడు బోర్డు మీద చూస్తాం చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, మార్చి 31, 2010 నాటికి సన్షైన్ ఇండస్ట్రీస్ వారి ఇంగ్లీష్ మీడియంలో కాస్ట్ షీట్ ఆఫ్ సన్షైన్ ఇండస్ట్రీస్ యాజ్ ఆన్ 31st March 2010. చూడండి, ఫస్ట్ మెటీరియల్ ప్రారంభం ఇంగ్లీష్లో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటారు. లెక్కలో 25,000 ఉంది చూసుకుంటాం, లెక్కలో 25,000 ఉంది. నెక్స్ట్ యాడ్ మెటీరియల్ కొనుగోలు, ఇంగ్లీష్లో ఏమంటారు, పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్. ఎంత ఉంది? 85,000 ఉంది. నెక్స్ట్ యాడ్ కొనుగోలు రావాలి, లెక్కలు ఎంత ఇచ్చారు? 5,000. ఇవన్నీ యాడ్ చేయండి. 85,000, 90, 90, 20, 1,10,000, 1,15,000, 1,15,000. దాంట్లో చూడండి ముగింపు మెటీరియల్స్, ఇంగ్లీష్లో ఏమంటుంది? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 40,000. తీసేసి ఇక్కడ వేసుకోండి 75,000. ఏమంటారు? 75,000. ఆన్సర్ వచ్చిన ఆన్సర్ని మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో వినియోగించిన మెటీరియల్స్, దీని ఏ అని పెట్టుకుంటాం. వినియోగించిన మెటీరియల్స్ ఏంటనమాట? ఏ. అంటే ఆన్సర్ దగ్గర ఫస్ట్ బిట్ వచ్చింది. ఇక్కడ కొన్ని మార్క్స్ ఉంటాయి, అర్థమైనా? 20 కొన్ని మార్కులు ఉంటాయి. తర్వాత ప్రత్యక్ష మెటీరియల్, ప్రత్యక్ష ఏముంది? ప్రత్యక్ష వేతనాలు రాసుకుంటాం. ప్రత్యక్ష వేతనాలు ఇంగ్లీష్లో డైరెక్ట్ వేజెస్ ఎంత? 90,000. కలిపితే 1,60,000 వచ్చింది. దీన్ని ఏమంటారంటే ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయం అంటారు. ఏమంటారు దీన్ని? ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయం అంటారు. చూడండి, ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయం. తర్వాత సైలెంట్ పెట్టుకోండి, యాడ్ ఫ్యాక్టరీ ఆపరేట్స్. ఎఫ్ఎఫ్ అని రాయించారు కదా పక్కన, అదే ఒకటి లిస్ట్ వచ్చింది. ఫస్ట్ ఏం రాసుకున్నారు? పరోక్ష వేతనాలు 5,000. ఇంగ్లీష్ ఏమంటారు? ఇండైరెక్ట్ వేజెస్ 5,000. అద్దె పనులు ఫ్యాక్టరీ ఎంత చెప్పారు? 5,000. నెక్స్ట్ నాట్య యంత్రాల తరుగుదల, డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 15,000. నెక్స్ట్ మెటీరియల్ పరోక్ష వినియోగం, ఇండైరెక్ట్ మెటీరియల్ కన్సంప్షన్ లేదా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇండైరెక్ట్ 500. అవునా? తర్వాత చూడండి, ఇతర ఫ్యాక్టరీకి వచ్చింది అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఎంత? 5,700. మేనేజర్ ప్రిన్సిపల్, మేనేజర్ ఫ్యాక్టరీ ఎంత పనిచేసాడు? 4,000. ఇవన్నీ కలిపి ఎంత వస్తుంది? 10, 12,000, 12,500, 17, 17, 4, 21,000. ఈ 1,65,000కి 21,700 కలిపి ఎంత వస్తుంది? 1,86,700. దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టరీ గెయిన్ లేదా వర్క్స్ గెయిన్ అంటారు. ఇంగ్లీష్ ఏమంటారంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. తెలుగులో ఫ్యాక్టరీ గెయిన్ లేదా వర్క్స్ గెయిన్. ఒకసారి అర్థం.
చూడండి ఫ్యాక్టరీ వచ్చిన ఎంత 1,86,700 దాన్ని మీరు ఏం చేయాలంటే యాడ్ ఆఫీస్ మరియు పరిపాలన ఓవర్హెడ్స్ కలుపుకోండి. ఆఫీస్ అని పక్కన రాసారు కదా అదే పనులు ఇంగ్లీష్ పేమెంట్ కదా రెంట్ అండ్ ట్యాక్సెస్ 500. నెక్స్ట్ ఆఫీస్ ఫర్నిచర్ చదువుతారా డిప్రిసియేషన్ ఆఫీస్ ఫర్నిచర్ ఎంత 100. నెక్స్ట్ ఆఫీస్ శాలరీ తెలుగులో అయితే ఆఫీస్ జీతం 2,500. మేనేజర్ రెమ్యూనరేషన్ ఎంత 2,000 అంటే తెలుగులో మేనేజర్ పెట్టుకోండి 2,000. మొత్తం అన్ని కలపండి 600. 4,500 5,500 అవుతుంది. 5,000 అంటే 1,90,800 అవుతుంది. దీన్ని ఏమంటారు ఆఫీస్ ఫీమ్ లేదా ఒక్కరి ఫీమ్ అంటారు. ఓకేనా దానికి యాడ్ అమ్మకం మరియు పంపిణీ ఓవర్హెడ్స్ కలపండి. అర్థమైందా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ అందులో జీతాలు అమ్మకం సిబ్బంది ఎంత ఇచ్చేది 2,000. దాని ఏమంటారంట శాలరీ టు సెల్లింగ్ డిపార్ట్మెంట్ 2,000. నెక్స్ట్ రాణి బాటి బ్యాటరీస్ విజయం ప్రకటనలు 2,000. అడ్వర్టైజ్మెంట్స్ అమ్మకం సిబ్బందికి వచ్చినాక 1100. నెక్స్ట్ ఓకేనా అమ్మకాలు క్యాన్సర్ ఎంత 1000. మేనేజర్ రెమ్యూనరేషన్ మేనేజర్ ట్రాన్స్ఫర్ 6,000. మొత్తం కలిపి ఎంత అవుతుంది 3 5,000 6,000 కొంత 12,000 కొంత 1000 13,000. ఫైనాన్స్ కలిపి 1,90,000 13,000 కలిపి ఎంత అవుతుంది 2,04,900. కింద అమ్మకాలు వేసుకోండి 2,50,000. 2,50,000 2,04,900 45,000 కొంత లాభం వస్తుంది. ఇవన్నీ కలిపితే 19,000 వచ్చింది. కింద అమ్మకాలు వేసుకుని 2,50,000 2,04,900 ఎంత అవుతుంది 45,000 కొంత లాభం. హ్యాపీ ఓకే.